ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కేంద్రంలో జమిలి దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. 6 నెలల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం పైన జగన్ గురిపెట్టారు. అటు జగన్ లక్ష్యంగా కూటమి నేతలు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు జగన్ పోరుబాట ఖరారు చేశారు. ఇదే సమయంలో జగన్ నమ్ముకున్న సెంటిమెంట్ తెర మీదకు వచ్చింది. తాజా నిర్ణయంతో జగన్ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుందా అనేది చర్చగా మారింది. మాజీ సీఎం జగన్లో ఎన్నికల ఓటమి తరువాత మార్పు కనిపిస్తోంది. పార్టీ నేతలతో సమావేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నెల 13 నుంచి కూటమి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలకు నిర్ణయించారు. జనవరి 3వ వారం నుంచి పార్లమెంట్ యూనిట్గా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రతి వారం 2 రోజుల సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. అదేవిధంగా ప్రజలతోనూ గతంలో లాగా మమేకం అవ్వనున్నారు. ఇక ఎన్నికల్లో ఊహించిన పరాజయం వెనుక జగన్ సెంటిమెంట్ పరంగానూ సమీక్షలు చేశారు. అందులో భాగంగా జగన్ తాడేపల్లిలో ఉంటున్న ఇంట్లో వాస్తుపైన పండితుల సూచనలు కూడా స్వీకరించారు. 2019లో ఈ ఇంటిలోకి వచ్చిన తరువాతనే జగన్కు అధికారం వచ్చింది. కాగా అధికారంలోకి వచ్చిన తరువాత ఇంట్లో చేసిన మార్పులతో వాస్తు దోషం ఏర్పడి రాజకీయంగా నష్టం జరిగింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో తన ఇంటికి రక్షణగా నిర్మించిన ఇనుప కంచె నిర్మాణం పైన సూచనలు వచ్చాయి. మార్పులు చేయాలి అనే సూచనలతో జగన్ అప్రమత్తం అయ్యారు. తన ఇంటి చుట్టూ ఉన్న ఇనుప కంచెను వాస్తుకు అనుగుణంగా మార్పు చేస్తున్నారు. ఇటీవల దక్షిణ దిశగా కంచెను కూడా తీసివేశారు.